36 మంది పైన సస్పెండ్, 6 పైన కేసులు విధించినందుకు విశాఖ జిల్లా సాకేతపురం ఎన్ఏడి కార్మికులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం సిఈ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్ఏడి మెయిన్ గేట్ వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అన్యాయంగా 36 మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెన్షన్ చేయటం అన్యాయం అంటూ మండిపడ్డారు. కార్మికులు ఎప్పటి వరకు చేసిన అదనపు ఛార్జీలు, ఓటీ పేమెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 36 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మిగిలిన ఉద్యోగులందరూ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. పలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపినట్టు తెలియపరిచారు. 36 మందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల నిరసనని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు తెలియజేశారు. ఈ నెల 8వ తేదీన బైకు ర్యాలీ నిర్వహించాలని కమిటీ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఎన్ఏడి ఎంప్లాయీస్, వివిధ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. Collector, city police commissioner and flag officer must take note of it. If they come and do misbehave with rifle here, it will lead to dangerous situation. They must be controlled. They have no right to come with a rifle and threaten us. If they feel my other tappu chestunnattu feel avutundante, let them report to police station. They will take action, not by these people. So when he say I am obeying the rules, I am going as per rule, it is wrong. He is acting as if he is obeying and he is violating all the rules. This will create more and more problems. We will continue our struggle till 36 employees are joined in depot. అది మా ఉద్దేశం. నేను తప్పకుండా అలా చేస్తాను. మీ మీడియా వాళ్ళందరూ మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. అలాగే సిటీ ఎమ్మెల్యేస్, ఎంపీస్, we already approached them. We want their support also because it is their constituency. We are all voters. మాకు న్యాయం జరగాల. మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి దూరం చేయకూడదు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. బట్ స్టిల్ వీఆర్ వోటర్స్ అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ పబ్లిక్. మాకు హెల్ప్ చేయాలి. ఇంకొక పాయింట్, డ్యూరింగ్ కాన్వర్సేషన్ ఆయన సీజీఎం ఈ యూస్డ్ వల్గర్ ఆర్ సెక్షువల్లీ రిమార్క్డ్ కమెంట్స్. డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ని థామస్ గారు, ఎన్ఏడిసి యూనియన్ గౌరవ అధ్యక్షులు, నోకరాజు గారు ఎన్ఏడిసి యూనియన్ అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, టీవీ శ్రీనివాస్ వర్క్స్ కమిటీ సెక్రటరీ. మిత్రులారా, ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో, అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబర్ 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని బుక్ చేయాలని యూనియన్లు సంప్రదించినప్పుడు యూనియన్లు లేబర్ ఆఫీసర్ కలిసి వెళ్ళి సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదు. జనరల్ మేనేజర్ గారు సమక్షంలోనే ఇతర అధికారులు కూడా ఉంటుండగానే యూనియన్లు సక్రమంగా రిపోర్ట్ చేయడం లేదు, మాతో డిస్కస్ అయినటువంటి అంశాలని కార్మికులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు కనుక కార్మికులు అంగీకరించడం లేదు. నేను చెప్తాను డైరెక్ట్గా కార్మికులు తీసుకురండి అని కార్మికులు ఆహ్వానించింది సీజీఎం గారు.
Jungle.